శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. నేటి రాశి ఫలాలలో ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం, నవమి రాత్రి 7:15 తదుపరి దశమి. హస్త నక్షత్రం మధ్యాహ్నం 12:31 వరకు, తదుపరి చిత్త. వర్జ్యం రాత్రి 9:23 నుండి 11:09 వరకు. అమృత గడియలు ఉదయం 7:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:42 నుండి 9:26 వరకు. తిరిగి రాత్రి 10:41 నుండి 11:33 వరకు. రాహుకాలం సాయంత్రం 3 గంటల నుండి 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:31, సూర్యాస్తమయం సాయంత్రం 5:28. ఈరోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మీ రంగాల్లో శుభ ఫలితాలున్నాయి. ధర్మసిద్ధి ఉంది. ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. పాటించవలసిన పరిహారం విష్ణు దర్శనం శుభప్రదం. తదుపరి వృషభ రాశి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. పాటించవలసిన పరిహారం దుర్గారాధన శుభప్రదం. తదుపరి మిథున రాశి. ఉత్సాహంగా పనిచేయాలి. అయిన వారితో జాగ్రత్తగా ఉండాలి. గిట్టని వారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవి చేసుకోవడం సరికాదు. పాటించవలసిన పరిహారం దుర్గారాధన శుభ ఫలితాన్నిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. ప్రారంభించిన కార్యక్రమాలను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. పాటించవలసిన పరిహారం గణపతి ఆరాధన శుభఫలం. తదుపరి సింహరాశి. మీ రంగాలలో మీ పరిధిని మించిన విషయాల్లో తలదూర్చకండి. తోటివారి సూచనలను పాటించడం ఉత్తమం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు. పాటించవలసిన పరిహారం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం. తదుపరి కన్యారాశి. ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధిబలంతో పనులను పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పాటించవలసిన పరిహారం ఇష్టదేవతారాధన. తదుపరి తులారాశి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలంతో ముందుకు సాగాలి. ఒక వార్త మనస్తాపానికి గురి చేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. పాటించవలసిన పరిహారం శివారాధన. తదుపరి వృశ్చిక రాశి. వీరికి ఈరోజు శుభ సమయం అనే చెప్పాలి. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. పాటించవలసిన పరిహారం శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం. తదుపరి ధనుస్సు రాశి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా మంచి ఫలితాలున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. సత్కాలక్షేపంతో కాలం ఆనందంగా గడుస్తుంది. పాటించవలసిన పరిహారం ఇష్టదేవతారాధన. తదుపరి మకర రాశి. కీలక వ్యవహారాలలో సొంత నిర్ణయాలు పనికిరావు. అలసట పెరగకుండా చూసుకోవాలి. పెద్దల సహకారంతో పనులను పూర్తి చేస్తారు. పాటించవలసిన పరిహారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం. తదుపరి కుంభరాశి. ప్రారంభించబోయే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగండి. మంచి జరుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి. పాటించవలసిన పరిహారం దుర్గారాధన. తదుపరి మీనరాశి. ప్రయత్న కార్యసిద్ధి ఉంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్ట సంపాదిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాటించవలసిన పరిహారం దుర్గారాధన. ఇవి నేటి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. నమస్తే.